హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఆకుకూరలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఊరిలో సోమవారం అయితే సంత జరుగుతుందండి. ఆ రోజు వచ్చేసి నేను ఇన్ని ఆకుకూరలైతే కొనేసాను. ఆకుకూరలను తెచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. అలా కాకుండా తెచ్చుకున్న వెంటనే ఆకుకూరలను శుభ్రంగా కడిగి, ఏ ఆకుకూరకు సంబంధించినట్టు వాటిని విడివిడిగా చేసుకొని ఇలా బాక్స్‌లో పెట్టేసుకుంటే ఆకుకూరలన్నవి త్వరగా పాడవ్వవండి. మనం 3 డేస్ వరకయితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అంతకు మించి అయితే ఏ ఆకుకూర ఉండదండి. ఫ్రిడ్జ్‌లోనైనా సరే పాడవ్వాల్సిందే. ఆకుకూరలు వచ్చేసరికి త్వరగా అనేది పాడైపోతాయండి. మనం ఎంత శుభ్రం చేసి దాసుకున్నా సరే. తెచ్చుకున్న వెంటనే మనం ఇలా శుభ్రం చేసుకుంటే మనం వండే టయానికి కొంచెం నీట్‌గా ఉంటాది. మనకి కూడా టైము సేవ్ అవుతుందండి. ఇంక ఉదయాన్నే అట్ల రుబ్బయితే ఉందండి. అట్లయితే వేస్తున్నాను. ఒక పక్క అట్లు వేస్తూ చట్నీ అయితే టమాటా చట్నీ ఏదో చేసినట్టున్నానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కొచ్చేసరికి బంగాళదుంప కూర అయితే వండానండి. ఈ మధ్యన నాకు చాలా బద్ధకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు పని అప్పుడు చెయ్యట్లేదు. చేసుకుందాంలే అన్న ధీమా అయితే వచ్చేసిందండి. ఉదయం కూడా త్వరగా లెగట్లేదు. ఒకప్పుడు వచ్చేసి అయితే లేచేదాన్ని. ఒకప్పుడు ఉదయాన్నే లేచి నా కృష్ణుడికి అలంకరించడం, పూజలవి చేసుకునేదాన్నండి. ఇప్పుడు అసలు చాలా బద్ధకం వచ్చేసింది. 10 అయినా సరే దండం పెట్టుకోవట్లేదు. అలా అనేసి ఎంతో పనా ఉందా అంటే అస్సలు పని చేయాలనిపించట్లేదండి. నా మనసు ఎందుకో బాగా డిస్టర్బ్ అయిపోయిందండి. అది ఎందుకో నాకే తెలియట్లేదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏటో తెలీదండి. నాకు నేనే వీక్ అయిపోతున్నాను. మారాలి. ఇలా ఉంటే అవ్వదు కదండీ! నాకు నేనే ధైర్యం తెచ్చుకోవాలి దేనికైనా సరే.